నమస్తే ఫ్రెండ్స్, మనకి ఐపీసీ సెక్షన్స్ అనేవి బిఎన్ఎస్ సెక్షన్స్గా ఇప్పుడు మార్పు చెందుతున్నాయి. కాబట్టి ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని సెక్షన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఐపీసీ సెక్షన్ 212 తెలుసుకుందాం. అది నేరస్తులకి రక్షణ లేకపోతే ఆశ్రయం కల్పించడం. ఇప్పుడు ఇది బిఎన్ఎస్ సెక్షన్ 249గా మారుతుంది. సో ఎవరైనా సరే చూస్తుంటాం, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తుంటారు, ఎన్నో నేరాలు చేస్తుంటారు. ఎక్కడ పోలీసులు పట్టుకుంటారో ఉద్దేశంతోనూ వాళ్ళని దాచిపెట్టడము, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించడము, తెలిసిన చుట్టాలంటే పెట్టడము. సో ఇటువంటి ఏదో ఒక రకంగా పరోక్షంగా నేరస్తులకి ఆశ్రయం కల్పిస్తున్నారు, లేకపోతే నేరస్తులకు ఒక రక్షణ కల్పిస్తున్నారు. సో ఎవరైనా ఒక వ్యక్తి నేరస్తునికి ఆశ్రయం కల్పించడం కానీ అలాగే రక్షణ కల్పిస్తే మాత్రం వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగానే భావించబడుతుంది, వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. ఆ విధంగా చేస్తే మాత్రం ముఖ్యంగా మరణ శిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష ఇలాంటి నేరం చేసిన నేరస్తులకు ఆశ్రయం ఇస్తే మాత్రం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా అలాగే 2 విధించే అవకాశం ఉంటుంది. అలాగే యావజ్జీవ కారాగార శిక్ష లేక 10 సంవత్సరాల వరకు విధించదగిన నేరస్తుల విషయంలో అటువంటి నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తే మాత్రం వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా ఉంటుంది. అలాగే సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశాల్లో ఎవరైనా ఒక నేరస్తుని కాపాడితే మాత్రం అప్పుడు ఏంటంటే ఆ నేరానికి చట్ట ప్రకారం శిక్షించదగిన గరిష్ట శిక్షలో 4వ వంతు శిక్షను విధించవచ్చు, లేకపోతే జరిమానా విధించవచ్చు, లేకపోతే 2 విధించవచ్చు. ఇంకో విషయం ఏం చెప్తారంటే, నేరము ఈ అనే పదము కింది సెక్షన్లకు సంబంధించి భారతదేశం వెలుపల జరిగిన భారతదేశం లోపల జరిగినట్టు పరిగణించబడుతుంది. ఎగ్జాంపుల్ 302, 304, 382, 392, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459, 460. అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటంటే భార్యాభర్తల్లో ఎవరో ఒక నేరం చేసి అనుకో, భర్తను నేరం చేస్తే భార్య దాచిపెడతారు, భార్య నేరం చేస్తే భర్తను దాచిపెడతా ఉంటారు. సో ఇటువంటి సందర్భాల్లో మాత్రం ఈ సెక్షన్ అన్వయించదు, ఇది నేరం కాదు. ఇది అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. లెట్ us create awareness about law and order. Thank you so much. Have a great day.